వెల్కమ్ టు మై ఛానల్ నవరా కిచెన్. చూడండి, గోగాకు పప్పు చేశాను. చికెన్ కాస్త వేసి చాలా టేస్టీగా ఉంది. నేనైతే బిర్యానీ లెగ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది బిర్యానీతో. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేయాలి. చికెన్ కాస్త వేయాలి ఫ్లేవర్ కోసం. పచ్చిమిర్చి వేయాలి. కొత్తిమీర, పుదీనా, మెంతాకు వేయాలి. కాస్త అట్లా మగ్గాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టమోటాలు వేయాలి. టమోటాలు కాస్త మగ్గనివ్వాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ వేయాలి. పచ్చివాసన పోయినట్టుగా ఎంచుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఎంచుకోవాలి. ఇప్పుడైతే గోగాకు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి కావాలంటే ఏరే ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎంచుకోవాలి. ఇలా బాగా ఎంచుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకోవాలి. 3 విజిల్ తర్వాత ఇప్పుడు మెత్తగా రుద్దుకోవాలి పప్పు. వేడివేడిగా పొగలు వస్తుంది చూడండి. ఇలా మెత్తగా రుద్దుకోవాలి. చికెన్ పీసెస్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా బిర్యానీ లేకైనా వైట్ రైస్ లేకైనా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ రైస్ లేకైనా వైట్ రైస్ లేకైనా. Thank you for watching video.